ఆ నియోజకవర్గం తరపున మొదటి విడత లిస్ట్ లో ఎమ్మెల్సీగా వారే ఉంటారు. శాసన మండలికి వస్తారు. శాసన మండలికి రావడమే కాకుండా రేపు భవిష్యత్తులో నాకు కూడా కొంత బాధ్యత ఉంది. క్షత్రియులకు న్యాయం చేయాలి. అలాంటి న్యాయం చేసే దాంట్లో ప్రమోషన్ లో మొట్టమొదటిగా వర్మ గారు ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేసుకుంటూ, చూశారుగా చంద్రబాబు గారి మాటల్లో చెప్పింది చెప్పినట్టు చేయకపోవటమే తన నైజం అని చెప్పేసి మరోసారి రుజువైనట్టుగా కనపడతా ఉంది. ఏదైతే వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్గా తాను ఉన్నాడో అది మరోసారి నిరూపితమైనట్టుగా ఆయన మాటలను బట్టి మనకు అర్థమవుతా ఉంది. మొన్నటి ఎన్నికల సమయంలో అక్కడ పిఠాపురం ఇన్ఛార్జిగా ఉన్న వర్మకి పవన్ కళ్యాణ్ సీట్ ఇవ్వడం కోసం త్యాగం చేయడం జరిగింది. మరి ఆ రోజు చంద్రబాబు గారు ఏం చెప్పారు? మా ప్రభుత్వం వచ్చినాక తొలిగా మేము ఇచ్చే ఎమ్మెల్సీ వర్మకే, క్షత్రియుల కోటా కింద కూడా ఆయనకే ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పడం జరిగింది. మరి వాళ్ళ పరిస్థితి చూస్తే తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణగా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎమ్మెల్సీ మాట దేవుడు ఎరుగు ఉన్న టీడీపీ ఇన్ఛార్జి పోస్టు కూడా పీకేయటం జరిగింది. అంటే చంద్రబాబు గారు ఏది చెప్తారో దానికి విరుద్ధంగా చేస్తారనేది మరోసారి ఆయన నైజం ఈ యొక్క చర్య ద్వారా మాటల ద్వారా బహిర్గతం అవుతా ఉంది. గతంలో ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు, ఆ తర్వాత ఇప్పుడు పిఠాపురంలో సంబంధించి వర్మకు వెన్నుపోటు, రేపు పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా ఇదైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పేసి మరోసారి ఈ యొక్క సంఘటన ద్వారా అర్థమవుతా ఉంది.